వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. దళారులు నమ్మి మోసపోవద్దు. నార్త్ రాజపాలెం సచివాలయం టు కొడవలూరు సచివాలయం మరియు బ్రోకర్ ఆఫీసులో తనిఖీ చేసిన కావలి ఆర్డీఓ వంశీకృష్ణ. ప్రతి రైతు అవగాహన ఉండి గ్రామ సచివాలయ వ్యవసాయ అధికారులు రైతులను మోటివేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర 19,720 కంటే తక్కువ ఎవరైనా కొలిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కొడవలూరు మండలానికి 2 రైస్ మిల్లు కేటాయించడం జరిగింది అని, వాటికి బ్యాంక్ గ్యారంటీ ఉన్నదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీల ద్వారా ప్రభుత్వం ధరకు బయట అమ్మకూడదు అని, అంతకన్నా ఎక్కువ ధర ఉంటే బయట అమ్ముకోవచ్చన్నారు. నిన్న మేము పెట్టిన అర్జీకి స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం మరియు రెవెన్యూ డివిజన్ అధికారి వంశీకృష్ణకు తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులు తువ్వర ప్రవీణ్ కుమార్, మండల డిప్యూటీ తహసీల్దార్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ విజయలక్ష్మి, మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ, విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మరియు విలేజ్ రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకుడు జిల్లాని తదితరులు పాల్గొన్నారు. అవైతే కోతలు బాగా జరుగుతున్నాయి సార్ ఈ గ్రామంలో. అవును సార్, మనకి ఇప్పుడు రోడ్డు సైడ్ కూడా వేసి అన్ని షుగర్ వేసేసి అదైతే 18,500 నుంచి 19,000 వరకు ఉంది సార్ బయట సార్. కొంతమంది రైతులు వస్తున్నారు సార్, మన దగ్గర 19,720 కాబట్టి మాక్సిమం బీపీటీ వరకు మనకే వస్తారు అవైతే 17,000 సార్. మనకు అప్పుడే పచ్చి మీదకి వస్తే ఖచ్చితంగా 21 అబోవ్ ఉంటుంది. మొత్తం చేసే వాళ్ళు ఎవరన్నా కూడా క్రాప్ బుకింగ్ చేసేటప్పుడే వాళ్ళు వచ్చి విఏఎన్ సంప్రదించుంటే వాళ్ళ పేరు మీదే క్రాప్ బుకింగ్ చేస్తున్నాం, వాళ్ళే కొనొచ్చు, వాళ్ళ పేరు మీదే ఇప్పుడు ధాన్యం అమ్మకాలు జరుగుతాయి. ఒకవేళ అది లేదు అన్నప్పుడు సిసిఆర్సి కార్డు కానీ విఆర్ఓ కానీ సంప్రదించి తీసుకోవాలంటే నేరుగా ఆ డేటానే పుష్ అయింది సార్. మనం ఇంకా ఓనర్స్ మీకు చేయడానికి ఉండదు, అప్పుడు కౌలుదారు మీదే మనం చేయగలం. అది మనకి ఇంకా అథెంటికేటెడ్ గా డీటెయిల్స్ ఉంటాయి. నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఇక్కడ కొడవలూరులో మన పీపీసీ సెంటర్స్ అండ్ మిల్స్ అన్ని చెక్ చేయడానికి రావడం జరిగింది. అలాగే మన ఎఫ్పీ షాప్స్ కూడా చూడడం జరిగింది. సో ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా, ముఖ్యంగా మన ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రతి రైతుకు కూడా అవగాహన అనేది కలిగింది, అంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేయగలిగాను. సో అది సరిగ్గా జరుగుతుందా లేదని చూడడం జరిగింది. ఈ యొక్క ప్రతి మండలంలో కూడా విలేజ్ మన ఒక మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, మన ఒక ఎంపీడీఓ కానీ, మన ఒక ఎంఆర్ఓ కానీ, వీళ్ళ ముగ్గురికి కూడా ప్రతి ఒక్క పీపీసీ సెంటర్స్ అండ్ విలేజెస్ని అటాచ్ చేయడం జరిగిందనమాట. వీళ్ళ బాధ్యత అక్కడున్న ప్రతి ఒక్క రైతుకు ఈ యొక్క అవగాహనని క్రియేట్ చేయాలని. సో వాళ్ళకి సంబంధించి అంటే ప్రతి ఒక్క ఎంఆర్ఓకు ఏవైతే విలేజెస్ అటాచ్ చేయడం జరిగిందో ఆ విలేజ్లో ఉన్న రైతులందరూ కూడా వాళ్ళకి ఇక్కడ ఎంత రేట్ ఇస్తున్నాము, ఎంత తేమ శాతం ఉంటే ఎంత రేట్ ఇస్తున్నాము అనేది కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది మా మొత్తం విలేజెస్ మొత్తం రైతులందరూ తెలుసుకోవాల్సిందంటే 17% కానీ ఉంటే ఖచ్చితంగా 19,720 రూపాయలు వస్తున్నారు. సో ఇది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఒకవేళ బయట మీకు అంతకన్నా ఎక్కువ రేటు వస్తే అక్కడ అమ్ముకుంటే ఓకే, ఒకవేళ అంత రేటు కానీ ఇవ్వకపోతే మీరు అందరూ కూడా ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలండి. దీనికి సంబంధించి మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా మొత్తం సచివాలయం అందరూ కూడా దీనికి సహకరిస్తారండి. మీకు ప్రతి ఒక్క రైతుకు కూడా ఎప్పుడు మీ యొక్క హార్వెస్టింగ్ అవుతుందో, ఎప్పుడైతే మీరు కోత కోస్తారో ఆ కోత కోసిన తర్వాత ఇక్కడికి ఎప్పుడు తీసుకురావచ్చు అని చెప్పేసి మీ అందరికీ కూడా దానికి సంబంధించిన సమాచారం కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇక్కడ బయట ఎక్కడ కూడా మోసపోకుండా ఉండడానికి, తక్కువ రేటుకి అమ్ముకునేటట్లు ఉండడానికి, ఈ రేటుకి మీరు అమ్ముకోవచ్చు అని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి
MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.